తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పంటను ఆన్లైన్లో క్రయ విక్రయాలు చేసుకునేందుకు వీలుగా కపాస్ కిసాన్ యాప్ను రూపొందించారు. మధ్యవర్తి లేకుండా రైతులు పండించిన పత్తి పంటను నేరుగా సీసీఐకి అమ్ముకునే విధంగా ఈ యాప్ను ఏర్పాటు చేశారు. అయితే రైతులకు యాప్పై అవగాహన లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది రైతులు చదువు లేకపోవడంతో యాప్పై అవగాహన లేదు. మరో కొంతమందికి ఆన్లైన్లో చేయడానికి 2 గంటల సమయం పడుతుందని చేయడం లేదు. దీనివల్ల అటు రైతులు ఇటు జిన్నింగ్ మిల్లు యజమానులు నష్టపోతున్నామని తెలిపారు. ఆన్లైన్ యాప్ల వల్ల తాము నష్టపోతున్నామంటున్న పత్తి రైతులు జిన్నింగ్ మిల్లు యజమానులతో మా ప్రతినిధి ఆషిక్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే కపాస్ యాప్ని తీసుకొచ్చి రైతులకు మేలు చేసే ఉపయోగంతో కొత్తగా నూతనంగా ఈ యాప్ తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా కొంతమందికి ఏంటంటే రైతులకు కూడా నష్టపోయే అవకాశాలు వాళ్ళకి దీని మీద అవగాహన లేకుండా పోయింది. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీంతో పాటు మిల్లర్స్ అసోసియేషన్ కూడా ఇప్పుడు చూసుకున్నట్టు మిల్లర్స్ వచ్చే పత్తి ఏదైతే ఉందో ఎక్కడ పడితే అక్కడ తీసుకునేది ఇప్పుడు కాకపోతే కపాస్ వల్ల వచ్చే అయితే కొన్ని మండలాలు మాత్రం మిల్లర్స్కు కేటాయించడం జరిగింది. కేటాయించడం వల్ల మిల్లర్స్కు ఎలాంటి నష్టాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి మిల్లర్స్ ఏదైతే మిల్లర్ యజమానులు ఉన్నారో వాళ్ళతో అడిగి తెలుసుకోండి. చెప్పండి, ఇప్పుడు కపాస్ వల్ల మీకు ఎలాంటి అంటే నష్టాలు, మిల్లర్స్కు వచ్చే నష్టాలు ఏంటి? ఇప్పుడు మా వరంగల్ జిల్లా కాటన్ అసోసియేషన్, నా పేరు జనరల్ సెక్రటరీ అండి, కట్టుకున్న ఆభూషణము. వరంగల్లో 27 మిల్లులు జిన్నింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. అన్నింటినీ మనం టెండర్లు వేయడం జరిగింది. అందులో L1, L2, L3 అని మిల్లును డివైడ్ చేసి L1కు ఫస్ట్ ప్రిఫరెన్స్, L2 తర్వాత, L3 తర్వాత అని 3 రకాలుగా విభజించి జిన్నింగ్ చేస్తున్నారు ఈ సంవత్సరము. లాస్ట్ ఇయర్ అన్ని మిల్లులు నడిచేది. ఈ సంవత్సరము ఆ టైప్ లేకుండా ఈ సంవత్సరం ఏ మిల్లుకు ఆ మిల్లు గ్రేడును బట్టి, స్టార్ రేటింగ్ను బట్టి వాళ్ళు కేటాయించడం జరిగింది. దీనివల్ల అన్ని మిల్లులు నడిచే పరిస్థితి లేవు. ప్లస్ వరంగల్ ఉమ్మడి జిల్లా పత్తి మాత్రమే రావాలి అన్నారు మొన్నటిదాకా. ఇప్పుడు మాత్రం మన వరంగల్ వచ్చేసి వరంగల్ పాత జిల్లా మాత్రమే ఇస్తున్నారు. అంటే 10 మండలాలు వరంగల్ జిల్లాకు అనుకుంటా 10 మండలాల పత్తే వస్తుంది. ఉమ్మడి జిల్లా కావాలని మేము గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్కు మనం రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఇంతవరకు అయితే దాని మీద ఎలాంటి సమాచారం మా జిన్నర్స్కి అయితే వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో జిన్నింగ్ మిల్లులు నడుచడం మాత్రం చాలా కష్టం ఉంది. రైతుకు కూడా ఈ కిసాన్ కపాస్ యాప్ అని పెట్టారు. దానిలో రైతులు బుక్ చేసుకోకపోవడం వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మా వరంగల్ జిన్నింగ్ మిల్లు అయితే సీసీ ఇప్పటివరకు కొనుగోలు స్టార్ట్ చేసి 10 రోజులు అవుతుంది. 200 బేళ్లు కూడా ఇప్పటివరకు కాలేదండి. అంటే సుమారు 1000 క్వింటాల పత్తి రాలేదు. ఇప్పుడు 8 మిల్లు నోటిఫై చేశారు. 8 మిల్లులలో ఇంతవరకు 1000 క్వింటాల పత్తి కూడా కొనలేకపోయారు. ఈ రైతులకు అవగాహన లేకపోవడం వల్ల కూడా రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికంటే మనం పాత విధానంలోనే పత్తి కొనుగోలు చేస్తే రైతులకు ఈజీగా ఉంటుంది. మా జిన్నింగ్ పత్తి కూడా టోటల్ తెలంగాణ వ్యాప్తంగా ఒక సిస్టమ్ ఉంటే నడుస్తుంది. కానీ ఏ జిల్లాకు ఆ జిల్లా పెట్టి, ఏ మండలానికి ఆ మండలం పెట్టడం వల్ల కూడా వరంగల్ వ్యాప్తంగా బిల్లులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మండలాల్లో, ఇప్పుడు భద్రాచలం ఏరియాలో, ఖమ్మం జిల్లాలో 7-8 మిల్లులు ఉన్నాయి. 7 లక్షల పత్తి, 6 లక్షల క్వింటాల పత్తి అక్కడ పట్టబడితే అక్కడ కెపాసిటీ లేదు. కానీ వాళ్ళ రైతులు ప్రైవేటుకు అమ్ముకోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మాకు కూడా పత్తి వస్తలేదు. జిన్నింగ్లో ఇప్పుడు మా మిల్లుకు పోతే ఖాళీగా ఉంటారు. అమాలీలు కానీ, కార్మికులు కానీ అందరూ మేము ఉత్తగా జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాసి ఎంబడే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మనతో పాటు ఇంకో జిన్నింగ్ మిల్ యజమానులు అతను కూడా లేదు. చెప్పండి, కిసాన్ యాప్ ద్వారా ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశాలు, మీ జిన్నింగ్ మిల్లుకి ఎలాంటి నష్టాలు అవకాశాలు? ముందుగా వరంగల్ కాటన్ ఉపాధ్యక్షుడు నేను, ముఖ్యమంత్రి నా పేరు. ఆ యాప్ వల్ల రైతులు కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చిన్న రైతులు ఉంటారు, చిన్న సెల్లులు ఉంటాయి. వాళ్ళకి అవగాహన ఫస్ట్ లేదు. వాళ్ళకు కల్పించాలంటే మండలంలోనైనా జిల్లాలైనా అధికారులు ఫస్ట్ వాళ్ళు అవగాహన కల్పించలేరు. పాపం చిన్న రైతులు 2 ఎకరాలు, ఎకరం 3 ఎకరాల వాళ్ళు వచ్చి క్వాలిటీ మారిందని ఇక్కడ తక్కువ రేటు ఏదో రేటు పాపం వాళ్ళ అవసరానికి ఖర్చులకు అమ్ముకొని పోతారు. కింది క్వాలిటీ కూడా తీసే కొనాలని మా మనవి అధికారులకైనా, కేంద్రానికైనా, ప్రభుత్వానికైనా, ఏదేనికైనా. అయితే మనకు చూసుకున్న జిన్నింగ్ మిల్లు నడిచేందుకు ఏంటంటే కనీసం అంటే 6-7 లక్షల బిల్స్ కావాలి. కాకపోతే ఇప్పుడు ఈ కిసాన్ యాప్ వల్ల ఎంత బిల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అదే చెప్తాను కదా, ఎవరైనా చదువుకున్న వాళ్ళు అయితేనే కొద్దిగా వాళ్ళు ఆ యాప్ కూడా 1 గంట నుంచి 2 గంటలు టైం పడుతుంది వాళ్ళకు. దానివల్ల ఏంటంటే పెద్ద రైతులు కొద్దిగా ఎంత కష్టమైనా పత్తి రేటు లేదు కదా అని వాళ్ళు కష్టంగా చేసుకుంటారు. అది ఆ మిగతా వాళ్ళకి ఎవరికి అవగాహన లేక చాలామంది ఈ తక్కువ రేట్లు అమ్ముకొని బాగా రైతులు నష్టపోతారు. చాలామంది గతంలో మనం చూసుకుంటే 10 క్వింటాల వరకు రైతు ఒక ఎకరాకు 10 క్వింటాల దాకా తీసుకుంటాం. ఈ సంవత్సరం చూసుకుంటే 7 క్వింటాలని డెడ్ లైన్ పెట్టింది. దాన్ని ఎలా చూడొచ్చు?
అయితే దాన్ని ఈ సంవత్సరం వర్షాలు పోయిందని వాళ్ళు తీయొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఒక్కో రైతు ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క వర్షాలు లేని ఏరియా భూమిని బట్టి దిగుబడి వస్తుంది. 10 క్వింటాలు కూడా రావచ్చు. ఇదివరకైతే 10 క్వింటాలు తీసుకున్నారు. అదేవిధంగా 10 క్వింటాలు పెట్టండి. ఎన్ని క్వింటాలు అయితే రైతు యాక్చువల్గా ఇప్పుడు బేరం చేసే వాళ్ళకి ఇబ్బంది, కానీ యాక్చువల్గా పండించే రైతు ఆధార్ కార్డు చూసుకొని వాళ్ళకి ఎన్ని క్వింటాలు అయినా తీసుకోవాలి. అది ఇప్పుడు నువ్వు ఆయన భూమి ఉన్నదా లేదా అని చూసుకున్న తర్వాత నీకు క్వింటల్ ఎక్కువైనా తక్కువైనా తీసుకోవాలి, కానీ ఇది మినిమం గింతే తీసుకుంటా అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఈ కిసాన్ కపాస్ యాప్ ఏదైతే ఉందో ఇది మాత్రం రైతులకు శాపంగానే మాట్లాడుతుంది. ఇక్కడ ఎవరు చూసుకున్నట్లయితే రైతులు కావచ్చు, ఇటు వ్యాపారస్తులు కావచ్చు, అంటే వ్యాపారస్తులు కావచ్చు, ఇప్పుడు మన బిజినెస్ మిల్ యజమానులు కావచ్చు, వారికి ఏంటంటే దీనివల్ల యాప్ వల్ల అయితే నష్టపోతున్నాము. ఏదైనప్పటికీ రైతులకు దీని మీద అవగాహన లేకపోవడం వల్ల రైతులు ఎక్కడ తీసుకోలేదు. ఆ యాప్ అవగాహన ఫస్ట్ కల్పించి ఒక 2 సంవత్సరాలు ట్రయల్ నడిపించిన తర్వాత తీసుకపోతే బాగుండేది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే రైతులు ఇటు ప్రైవేట్ వాటికి అమ్ముకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ యాప్ వల్ల తెలియకపోవడం వల్ల రైతులు మాత్రం నష్టపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. కెమెరామెన్ రాజుతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.